సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఐరావతము దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో, వజ్రాయుధపు ప్రఘాతమూలతో, చక్రాయుధపు ప్రహరణములతో, జయ పరంపరల గురుతులతో, కీర్తి చిహ్నముల కాంతులతో, లంకేశుడు శయనిల్చే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. పరాశివలే నల్లని వాడు, తీక్షణ దృక్కుల లోహితాక్షుడు, రక్త చందన చర్చిత గాత్రుడు, సంధ్యారుణ ఘన తేజోవంతుడు, సతుల గూడి మధుగోలిన వాడు, రతికేళి సలిపి సోలినవాడు, లంకేశుడు శయనిల్చే కాంతలతో, సీతకై వెదకే మారుతి ఆశతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పలు దృశ్యాలతో పుష్పక విమానంలో ఉన్న రావణ మందిరాన్ని మహదాశ్చర్యంతో చూశాడు మారుతి. ఏనుగు దంతపు మొనలతో, యుద్ధంలో ఏర్పడ్డ శరీరపు గాయాలతో, వజ్రాయుధంచే తగిలిన దెబ్బలతో, చక్రాయుధం నుండి విడివడిన బాణఘాతాలతో, పోరులో జయమును పొందిన వరుస పరంపరలతో, సుస్థిర కీర్తిని గడించిన తేజోవంతమైన కాంతులతో, లంకేశ్వరుడు సుందర కాంతలతో కూడి శయనించుచున్నాడు. అంతమంది కాంతలలో సీతామ తల్లి ఉందేమోనని ఆశతో వెదికాడు హనుమంతుడు. నల్లగా ఉండే మినపధాన్యపు కుప్పవోలే నల్లనివాడు, తీక్షణమైన చూపులు గల ఎర్రని కన్నులవాడు, రక్తంతో కూడిన శరీరం కలవాడు, సాయం సంధ్య వేళ ఆకాశంలో ఎర్రని కాంతి లాంటివాడు, ఇష్టసఖులతో పాటు మధువును గ్రోలినవాడు, రతికేళి శృంగారమును జరిపి అలసి సొలసినట్టివాడు అయిన లంకేశ్వరుడు కాంతల మధ్య నిద్రలో ఉన్నాడు. అంతమంది కాంతలలో సీతామాత ఉందేమోనని ఆశతో వెతికాడు ఆంజనేయుడు.